హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. దేవీ నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా! డే 2లో అమ్మవారికి నైవేద్యంగా నేను పులిహోర చేస్తున్నాను. ఈరోజు గాయత్రి అమ్మవారి స్వరూపం రెండో రోజు కాబట్టి అందుకోసమే నేను పులిహోర చేసి నైవేద్యంగా పెడుతున్నానండి. అది మీ ఇష్టము, మీరు ఏదైనా చేసి పెట్టుకోవచ్చు. కానీ కొందరికి కొన్ని ఇష్టం అని చెప్పి ఇలాగే చేయాలని ఫాలో అవుతారు. మీ ఆప్షనల్. అంటే మీకు ఒకవేళ చేసే ఓపిక లేదు అట్లా అనుకుంటే ఓన్లీ వడపప్పు పానకమైనా పెట్టచ్చు. లేదు అంటే పాలు పండ్లైనా పెడతారండి. అంటే ఓపిక లేదు చేయలేము ప్రసాదాలు అనుకున్న వాళ్ళు. కానీ ఈజీగా సింపుల్గా కొన్ని రకాల ప్రసాదాలు అయితే చేయొచ్చు. అది మీ ఆప్షనల్ పట్టి చేయండి. నేను పులిహోర వచ్చేసి అమ్మవారికి చాలామంది నిమ్మకాయ పులిహోర కూడా చేస్తారు. కానీ అమ్మవారికి చింతపండు పులిహోర పెడతారండి. అంతెందుకండి, మనం గుళ్ళకెళ్ళినా కూడా ఎక్కువగా చింతపండు పులిహోర పెడతారు కదా, నిమ్మకాయ పులిహోర అయితే చాలా తక్కువ పెడతారు. అందుకోసమే దేవీ నవరాత్రుల్లో తప్పకుండా ఈ చింతపండు పులిహోర చేసి ఒకరోజైతే నైవేద్యంగా పెట్టండి గాయత్రి అమ్మవారికి. నేనైతే చాలా సింపుల్గా ఈజీగానే చేసుకోవచ్చండి. మీరు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానపెట్టండి బాగా. ఒకవేళ టైం లేదు అనుకుంటే వేడి నీళ్ళు పోసైనా ఆ చింతపండుని నానపెడితే తొందరగా నానిపోతుంది. ఒక గ్లాస్ రైస్ పెట్టేసుకొని ముందుగానే ఉడికిచ్చేసుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం ప్లేట్లో వేసి చల్లారితే బాగుంటుంది. అంటే అన్నం పొడి పొడిగా రావాలి కదా, అందుకోసం అనేసి. ఈ లోపల అన్నం చల్లారే లోపల పొయ్యి మీద పోపు పెట్టి ఇలాగ పప్పులన్నీ వేయండి. పప్పులు వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలిపెట్టి అవి వేగాక దించుకోండి. దించుకునే ముందర కొంచెం అయితే ఇంగువైతే వేసుకోండి. ఇంగువైతే వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి పులిహోరలోనూ ఇలా వేయాలండి తప్పకుండా. ఇంగువ అయితే కొంచెం వేసుకోండి, బాగుంటుంది. ఆ వేడికే అది కరిగిపోతుందండి, స్మెల్ కోసం అనేసి బాగుంటుంది. సో ఇలా పోపు వేసేసి అన్నంలో కలుపుకోండి పోపుని. అన్నం బాగా దాన్ని వేసేసి కొంచెం ముందుగా కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకోండి. మూత పెట్టుకోండి. ఎందుకంటే ఆ పోపు అనేది స్మెల్ పోకుండా నీట్గా ఉండడానికి అనేసి కొంచెం అన్నం అంతా కప్పేసుకొని పోపు మీద ఒక మూత అయితే పెట్టుకొని సైడ్కి పెట్టుకోండి. ఆ తర్వాత సైడ్కి పెట్టుకున్నాక అదే కళాయిలో చింతపండుని బాగా పిసికి పిప్పంతా తీసేసాక ఒక రసం వస్తుంది కదండి, ఆ రసంని కొంచెం ఆయిల్ వేసి ఆ రసం పోసి మరగనివ్వాలి. పొయ్యి మీద బాగా మరగబెట్టాలండి దీనిలో కొంతమంది కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకుంటారు. అది మీ ఆప్షన్, మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోండి. నేనైతే కొంచెం సాల్ట్ వేసాను, ఎందుకంటే పసుపు వేయలేదండి. నేను ఆల్రెడీ పోపులో పసుపు వేసేసి అన్నంలో కలిపేసాను. సో అందుకోసమని మీ ఆప్షన్లు మీకు తగ్గట్టు, మీరు దాంట్లో వేయలేదు అనుకుంటే దీంట్లోనే వేసి ఉడికించుకోవచ్చు. కొంచెం పసుపు వేసి ఉడికించుకోవచ్చు. ఇలా ఉప్పు వేసి బాగా ఉడకాలండి. ఇదైతే చాలా దగ్గర పడాలి, వాటర్స్గా అయితే ఉండకూడదు. ఇది ఉడికాక మాత్రమే దించి అన్నంలో పోసి కలుపుకోవాలండి. చూడండి చూపించిన విధంగా ఇంకొంచెం గట్టిపడాలి. గట్టిపడే వరకు అయితే ఉంచండి. కొంచెం తిక్కుగా అయ్యాక దించేసుకొని అన్నంలో కలిపేసుకోవడమే. దగ్గరకు పడిందని దించేసి అన్నంలో కొద్దిగా వేసి కలుపుకోవడమే. చూసారా ఎంత సింపుల్గా ఈజీగా ఈ చింతపండు పులిహోర రెడీ అయిపోయిందో. ఒకసారి మీకు టైం ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది ఒక ప్రసాదమే కాదండి, నార్మల్గా కూడా తినడానికి చాలా బాగుంటుంది. సో అందుకోసం మీరైతే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుంది అంటే అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. కొంచెం నువ్వుల పొడి కూడా వేసుకోండి, ఇంకా సూపర్ టేస్టీగా అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో